హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో రోడ్ సైడ్ అమ్మే క్యాప్సికమ్ బజ్జీలను ఇంట్లోనే ఎలా టేస్టీగా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి. అది కూడా స్టఫింగ్తో చాలా టేస్టీగా ఉంటాయండి. రెగ్యులర్గా మిర్చి బజ్జీలను అందరూ చేస్తూనే ఉంటారు, కానీ అవి తినడానికి పిల్లలు పెద్దగా ఇష్టపడరండి, కారంగా ఉంటాయి కాబట్టి. సో ఇలాగా క్యాప్సికమ్ బజ్జీలను ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా అయితే నేను ఇక్కడ 4 పెద్ద క్యాప్సికమ్లను తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టాను. ఇప్పుడైతే షార్ప్ నైఫ్ తీసుకొని మధ్యలో ఉన్న తొడిమ భాగాన్ని పూర్తిగా కట్ చేసేయాలి. నార్మల్గా బయట రోడ్ సైడ్ అయితే చిన్న క్యాప్సికమ్లతోనే వేసేస్తారండి, డైరెక్ట్గా ఒక్కొక్కటి బజ్జీలాగా వేసేస్తారు. కానీ మనకి అందుబాటులో ఉండవు కదా, కాబట్టి నేను పెద్ద క్యాప్సికమ్ని తీసుకొని ఇలాగ 2 ముక్కలుగా కానీ 4 ముక్కలుగా కానీ కట్ చేసి పెట్టుకోవాలి. అది మీ ఇష్టం అండి. నేనైతే ఇక్కడ 4 ముక్కలుగా కట్ చేస్తున్నాను. అలాగే మధ్యలో ఉన్నటువంటి వైట్ పార్ట్ని, గింజల్ని అంతా కూడా నీట్గా తీసేసి పెట్టుకోవాలి. ఇలా అవుతాయి అన్నమాట. వీటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పిండి తయారు చేసుకుందాము. అందుకోసం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 150 గ్రాముల దాకా శనగపిండి వేసుకోవాలి. ముందుగానే ఈ శనగపిండిని జల్లించి పెట్టుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్య పిండి వేసుకోవాలి. ఇప్పుడు పావు టీ స్పూన్ దాకా పసుపు, అర టీ స్పూన్ దాకా కారం, అలాగే పావు టీ స్పూన్ దాకా వేయించిన ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ దాకా వాము పొడి అండి. వాముని గ్రైండ్ చేసుకొని యాడ్ చేస్తున్నాను, లేదా డైరెక్ట్గా వాము వేసినా సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళు ఎక్కువగా యాడ్ చేయకండి, పలుచగా అయిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత చివరగా చిటికెడు వంట సోడా వేయాలి. ఇది వేయడం వల్ల బాగా పొంగుతాయి బజ్జీలు అనేవి. బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకుందాము. ఇలా ఉండాలండి బ్యాటర్ అనేది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి క్లియర్గా. ఇప్పుడు వేడి నూనెలో మనం క్యాప్సికమ్ బజ్జీలను వేసేసుకోవడమే. ఒక్కొక్క పీస్ని ఇలాగా పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసేసుకోవడమే. వీటిని మధ్యలో ఫ్లిప్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి, బాగా వేగుతాయండి. కాసేపటి తర్వాత చూస్తే మంచి గోల్డెన్ కలర్ వచ్చేసి క్రిస్పీగా అయ్యాయి. వెంటనే వీటిని కిచెన్ టిష్యూలోకి తీసేసుకుందాము. ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అది పీల్చేస్తుంది. మిగతా క్యాప్సికమ్ ముక్కల్ని కూడా ఇలాగే బజ్జీలాగా వేసేసుకుందాము. మీరు కనుక చిన్న క్యాప్సికమ్లను తీసుకుంటే డైరెక్ట్గా ఒక్కొక్క దాన్ని వేసేసుకోవచ్చండి. అన్ని బజ్జీలను కూడా వేయించుకున్న తర్వాత ఇవి బాగా వేడిగా ఉన్నప్పుడే ఒక్కొక్క దాన్ని తీసుకొని మధ్యలో నైఫ్తో పొడవుగా కట్ చేసుకొని మధ్యలో కొద్దిగా కారం, అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీలైతే కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకొని తినండి, చాలా బాగుంటుందండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు స్టఫింగ్ని పెట్టుకొని తినేసేయచ్చు. టేస్ట్ మాత్రం ఆసం ఉంటుందండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఎంతో రుచికరంగా ఉండే క్యాప్సికమ్ బజ్జీలను మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకున్నాము. అది కూడా తక్కువ టైంలో అండి, వితిన్ 5 మినిట్స్లో అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.